ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం నెల్లూరు శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు, కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు, నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి కళాకారులను సన్మానించారు. శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడి పాత్రలో గున్నేశ్వరరావు సత్యభామగా సీనియర్ ఆర్టిస్ట్ రత్నశ్రీ నటనా ప్రతిభను ప్రేక్షకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వెంకయ్య స్వామి సన్నిధిలో గొప్ప నాటక ప్రదర్శన చేయడం, కళాకారులను సన్మానించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. దశాబ్దాలుగా పౌరాణిక నాటక ప్రదర్శనలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా కళాకారుల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఆ బంగారు తల్లికి నేను వెంకయ్య స్వామిని కోరుకునేది రెండే రెండు. మొట్టమొదటిగా ఆరోగ్యం, తర్వాత ధైర్యం, మూడోది ధనం. ఈ మూడు చెప్తారు పెద్దలు. మూటిలో ధనం కన్నా కూడా నేను చెప్పినటువంటి రెండు ఉండాలి. మరో 45 సంవత్సరాలు అంటే 9 టోటల్ ఈ యొక్క రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క నాటకాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఆ వెంకయ్యని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈసీ చైర్మన్ గారు శ్రీధులు సూర్యనారాయణ గారు వారు నా ఇంటి భాగంతో నా కళను ప్రోత్సాహంగా 500 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక వందనములు. వారికి ఆ స్వామి సర్వదా కాపాడుగాక. అలాగే శ్రీయులు పెద్దలు పూజ్యులు కడప వాస్తవ్యులు ఈసీసీ చైర్మన్ గారు శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ 500 రూపాయలు కానుక పంపించినారు. వారికి కూడా కడప వాస్తవ్యులు మాది కడపే కాబట్టి కళాభిమానంతో వారు నన్ను కూడా ఆశీర్వదించి 500 రూపాయలు కానుక పంపించారు. సూర్యనారాయణ రెడ్డి గారు కడప వాస్తవ్యులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు వారికి కళా హృదయానికి శతకోటి కళాభివందనాలతో పాటు శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కళాకారుల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఆ బంగారు తల్లికి నేను వెంకయ్య స్వామిని కోరుకునేది రెండే రెండు. మొట్టమొదటిగా ఆరోగ్యం, తర్వాత ధైర్యం, మూడోది ధనం. ఈ మూడు చెప్తారు పెద్దలు. మూటిలో ధనం కన్నా కూడా నేను చెప్పినటువంటి రెండు ఉండాలి. మరో 45 సంవత్సరాలు అంటే 9 టోటల్ ఈ యొక్క రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క నాటకాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఆ వెంకయ్యని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.